Welcome to Swastha Ayushman Chikitsalaya. This is Dr. Karishma, Naturopathy Physician. ఈ రోజు ఈ వీడియోలో ఆడవాళ్ళు నెలసరి ముందు ఫేస్ చేసే ఒక కామన్ ప్రాబ్లం అయిన PMS అంటే ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ గురించి దాని మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం. ఈ PMS అనేది పీరియడ్స్ వచ్చే 12 నుంచి 5 డేస్ ముందు ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. మెన్స్ట్రువల్ సైకిల్ కనుక తీసుకున్నట్లయితే ఇందులో మనకి 2 స్టేజెస్ అనేవి ఉంటాయి. ఒకటి ఫాలిక్యులర్ స్టేజ్, ఇంకొకటి లుటియల్ స్టేజ్ అని. వన్స్ మనకి ఈ ఫాలిక్యులర్ స్టేజ్ కంప్లీట్ అయ్యి ఓవలేషన్ అయిన తర్వాత ఈ లుటియల్ ఫేజ్ అనేది వస్తూ ఉంటుంది. ఈ లుటియల్ ఫేజ్ లో మనకి హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ అంటే ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ లెవెల్స్ యొక్క ఫ్లక్చువేట్ జరగడం వల్ల మనకి చాలా రకాల ఫిజికల్ ఇంకా సైకలాజికల్ సింప్టమ్స్ అనేది చూస్తూ ఉంటాము. జనరల్ గా 40% విమెన్ లో మైల్డ్ టు మోడరేట్ PMS సింప్టమ్స్ అనేవి కామన్ గా ఉంటూనే ఉంటాయి. కానీ మిగతా వాళ్ళలో ఈ సింప్టమ్స్ అనేవి కొంచెం సివియర్ గానే కనిపిస్తూ ఉంటాయి. న్యూరో ఎండోక్రైనల్ సిస్టమ్ అనేది మన మెన్స్ట్రువల్ సైకిల్ ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి ఈ లుటియల్ ఫేజ్ లో ప్రొజెస్ట్రాన్ పీక్ ఇంకా ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గడం వంటివి జరుగుతూ ఉంటాయో ఇలాంటప్పుడు మనకి ఈ PMS సింప్టమ్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. PMS రావడానికి గల కాజెస్ చూసుకున్నట్లయితే ఎక్కువ ఎవరైతే స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారో వాళ్ళలో ఈ PMS అనేది కొంచెం సివియర్ గా ఉంటుంది. ఇంకా ఎవరికైతే ప్రాపర్ స్లీపింగ్ ప్యాటర్న్ ఉండదో అలాంటి వాళ్ళు కూడా ఈ PMS ఫేస్ చేసే ఛాన్స్ ఉంది. ఇంకా ఎవరికైతే న్యూట్రిషన్ డెఫిషియన్సీ, అందులో కూడా వైటమిన్ B6 డెఫిషియన్సీ ఉందో వాళ్ళు కూడా ఈ PMS ని ఫేస్ చేసే ఛాన్స్ అనేది ఉంది. ఈ ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ లో వీళ్ళు ఫేస్ చేసే సింప్టమ్స్ ఎలా ఉంటాయి అంటే, సో ఫస్ట్ మనం సైకలాజికల్ సింప్టమ్స్ కనుక తీసుకున్నట్లయితే వీళ్ళకి మూడ్ చేంజెస్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అంటే ఒక నిమిషం నార్మల్ గానే ఉంటారు, మళ్ళీ ఇంకొక నిమిషం వాళ్ళు మూడ్ చేంజ్ అయ్యి డిప్రెస్డ్ గా ఫీల్ అవ్వడం, మళ్ళీ నెక్స్ట్ మినిట్ కి నార్మల్ గా అయిపోవడం, ఇలాంటివి మూడ్ ఫ్లక్చువేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే కొంతమంది డిప్రెషన్ కి కూడా లోన్ అవుతూ ఉంటారు. అయితే చాలా మంది ఫేస్ లో చెప్తూ ఉంటారు, నేను కొంచెం డిప్రెస్డ్ గా ఫీల్ అవుతున్నాను, పీరియడ్స్ ముందు నాకు డిప్రెషన్ గా అనిపిస్తుంది అని చెప్తూ ఉంటారు. ఇంకా వీళ్ళకి సౌండ్ కి, లైట్ కి కూడా ఇరిటేషన్ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ కోపపడడం, ప్రతి చిన్న దానికి చిరాకు పడడం, ఇలాంటివి సైకలాజికల్ గా ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు. అదే ఫిజికల్ సింప్టమ్స్ కనుక తీసుకున్నట్లయితే వీళ్ళలో బ్రెస్ట్ టెండర్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకా బ్రెస్ట్ లో లంప్స్ లాగా సైన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇంకా స్టమక్ బ్లాటింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకా వాటర్ రిటెన్షన్ ఉండడం వల్ల ఈ పీరియడ్స్ ముందు కూడా చాలా మంది చెప్తూ ఉంటారు, మేము వెయిట్ గెయిన్ అవుతున్నాము అని. సో వాటర్ రిటెన్షన్ వల్ల వెయిట్ గెయిన్ అవ్వడము, ఆకలి అనిపిస్తుంది కానీ తినాలనిపించకపోవడము, నాసియా ఫీలింగ్ రావడము, కాన్స్టిపేషన్, కొంతమందిలో డయేరియా, ఇంకా అబ్డామినల్ క్రాంప్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇంకా సరిగ్గా నిద్ర పట్టకపోవడము, కొంచెం స్ట్రెస్ గా అనిపిస్తూ ఉండడము, ఇవన్నీ కూడా ఫిజికల్ సింప్టమ్స్ లాగా కన్సిడర్ చేస్తూ ఉంటాము. మీకు PMS ఉంది అని ఎలా తెలుసుకోవాలి అంటే, ఇది ఇలాంటి సింప్టమ్స్ అనేవి 3 లేదా 4 మీరు ఫేస్ చేస్తున్నట్లయితే, అది ఒక మంత్ కాకుండా కంటిన్యూస్ గా 3-4 మంత్స్ ఇలాంటి సింప్టమ్స్ ని కనుక మీరు ఫేస్ చేస్తూ ఉంటే మీరు PMS తో బాధపడుతున్నట్టు. ఇంకా మీరు ఈ సింప్టమ్స్ ని సివియర్ గా ఫేస్ చేస్తున్నట్లయితే ఒకసారి మీరు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్, ఇంకా థైరాయిడ్ లెవెల్స్, ఇంకా మీకు ఏదైనా PCOD ఉందా, డిస్మనోరియా ఉందా, ఒకసారి ఈ టెస్ట్ ని కనుక చేయించుకున్నట్లయితే దానికి తగ్గట్టుగా కూడా ట్రీట్మెంట్ అనేది దొరుకుతూ ఉంటుంది. PMS మేనేజ్మెంట్ కి కనుక వస్తే మోస్ట్లీ వీళ్ళు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. లైక్ ఇరిటేషన్ కానివ్వండి, స్ట్రెస్ కి లోన్ అవ్వడం కానివ్వండి, డిప్రెషన్ కానివ్వండి, కోపం కానివ్వండి, ఇలాంటివి ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. సో దీనికోసం మీరు చేయాల్సింది ఏంటి అంటే ప్రాణాయామ, రిలాక్సేషన్ టెక్నిక్స్. ఈ ప్రాణాయామ, రిలాక్సేషన్ టెక్నిక్స్ చేయడం వల్ల మనకి స్ట్రెస్ అనేది రిలీవ్ అవుతూ ఉంటుంది. సో ప్రాణాయామ ప్రాక్టీసెస్ లైక్ నాడి శోధన ప్రాణాయామ, భ్రామరి ప్రాణాయామ, శీతలి శీతకారి ప్రాణాయామ, ఈ ప్రాణాయామాస్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఓవరాల్ బాడీ అనేది రిలాక్స్ అవుతూ ఉంటుంది. మనకి ఈ కోపం, చిరాకు కూడా తగ్గుతూ ఉంటాయి. అలాగే కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్స్ లైక్ QRT, క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్, డీప్ రిలాక్సేషన్ టెక్నిక్, IRT, ఇన్స్టంట్ రిలాక్సేషన్ టెక్నిక్స్, ఇలాంటి టెక్నిక్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఓవరాల్ బాడీ ఇంకా మైండ్ అనేది రిలాక్స్ అవుతూ ఉంటుంది.
వీళ్ళకున్న సైకలాజికల్ సింటమ్స్ ని రిలీవ్ చేసుకోవడానికి ప్రాణాయామ ఇంకా రిలాక్సేషన్ టెక్నిక్స్ అనేవి చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఇంకొకటి యోగా. యోగా ప్రాక్టీసెస్ వల్ల మనకి అబ్డామినల్ ఆర్గన్స్ మీద ప్రెషర్ పడి ఓవరీస్ కి యూటరస్ కి బ్లడ్ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దీని వల్ల మనకి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ కూడా బ్యాలెన్స్ లోకి వస్తూ ఉంటాయి. యోగాసన ప్రాక్టీసెస్ లైక్ పశ్చిమోత్తానాసన, ధనురాసన, పవనముక్తాసన, ఉష్ట్రాసన, భుజంగాసన, చెక్కి చాలన, మలాసన ఇలాంటి యోగాసనాస్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి మజిల్స్ అనేవి రిలాక్స్ అయ్యి ఈ అబ్డామినల్ ఆర్గన్స్ కి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఇంకా యోగా అనేది మనకి న్యూరో ఎండోక్రైనల్ సిస్టమ్ కి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఎండోక్రైనల్ సిస్టమ్ ని కూడా బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఈ టైంలో వీళ్ళకి ఓవరాల్ మజిల్ ఫెటిగ్నెస్, హెడ్ ఏక్స్, ఇంకా బ్రెస్ట్ టెండర్నెస్ ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం కాబట్టి ఈ టైంలో వీళ్ళు ఏం చేస్తూ ఉండాలి అంటే హాట్ వాటర్ బాత్స్ కానివ్వండి, ఇంకా హాట్ ఫుడ్ బాత్స్ తీసుకోవడము, అబ్డామినల్ క్రాంప్ వచ్చినప్పుడు హాట్ వాటర్ బ్యాగ్ తో కాపడంలా పడుతూ ఉన్నట్లయితే మజిల్ ఫెటిక్ తగ్గేసి పీరియడ్ క్రాంప్స్ నుంచి రిలీవ్ అవ్వడము, బ్రెస్ట్ టెండర్నెస్ కూడా తగ్గుతూ ఉంటాయి. ఇంకొకటి డయట్. డయట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇందులో నేను చెప్పినట్టు వీళ్ళకి స్టమక్ బ్లాటింగ్, వాటర్ రిటెన్షన్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. సో ఈ టైంలో వీళ్ళు ఖచ్చితంగా స్ట్రిక్ట్ గా సాల్ట్ ని అవాయిడ్ చేయాలి. సాల్ట్ ని అవాయిడ్ చేస్తే కనుక బ్లాటింగ్ నుంచి, వాటర్ రిటెన్షన్ నుంచి తగ్గించుకోవచ్చు. ఇంకా ఈ టైంలో వీళ్ళు రా డైట్ కనుక ఎక్కువ తీసుకున్నట్లయితే లైక్ రా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కనుక ఎక్కువ తీసుకున్నట్లయితే మన బాడీకి న్యూట్రియంట్స్ అనేవి బాగా అందుతూ ఉంటాయి. ఇంకా స్టమక్ బ్లాటింగ్ నుంచి కూడా తగ్గించుకోవచ్చు. సో ఇంకొకటి వీళ్ళలో కామన్ గా చూసేది ఏంటి అంటే కాన్స్టిపేషన్. ఈ కాన్స్టిపేషన్ నుంచి రిలీవ్ అవ్వాలంటే వీళ్ళు నేను చెప్పినట్టు రా డైట్స్ తీసుకోవడము, ఇంకా ఫైబర్ రిచ్ ఫుడ్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఇంకా వాటర్ కంటెంట్ అనేది సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ వాటర్ లైక్ మినిమం 3 లీటర్స్ వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల కాన్స్టిపేషన్ నుంచి రిలీవ్ అవ్వచ్చు. ఇంకొకటి హెర్బల్ టీస్. సో ఈ హెర్బల్ టీస్ అనేవి యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తూ ఉంటాయి. ఇంకా బాడీలో ఇన్ఫ్లమేషన్స్ తగ్గించడానికి, అబ్డామినల్ క్రాంప్స్ తగ్గించడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో ఈ పిఎంఎస్ టైంలో వీటికి ది బెస్ట్ టీస్ ఏంటి అంటే జింజర్ టీ, ఇంకా సిన్నమాన్ టీ, ఇంకా అజ్వైన్ టీ లైక్ వాముతో డికాక్షన్ చేసుకొని తాగడము, ఇంకా తులసి టీ, టర్మరిక్ టీ ఇలాంటి టీస్ అనేది తీసుకోవడం వల్ల నేను చెప్పినట్టు యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ అనేవి బాగా పెరిగి ఈ అబ్డామినల్ క్రాంప్స్ ని తగ్గించడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఇంకొకటి డైట్ కనుక తీసుకున్నట్లయితే మనకి అసలు ఈ పిఎంఎస్ రావడానికి కారణం ఏంటి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో ఈ హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేసుకునేలాగా డైట్ అనేది ఉంటూ ఉండాలి. సో ఇందులో ఈ హార్మోన్స్ ఫ్లక్చువేషన్స్ రావడానికి మనకి మెగ్నీషియం డెఫిషియన్సీ అని చెప్పుకోవచ్చు, ట్రిప్టోఫాన్ సరిగ్గా లేకపోవడం వల్ల చెప్పుకోవచ్చు, జింక్ డెఫిషియన్సీ వల్ల, ఇంకా B6 డెఫిషియన్సీ వల్ల మనకి ఈ హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ అనేవి అవుతూ ఉంటాయి. సో దీనికి తగ్గట్టు మనకి డైట్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో మనకి ఈ న్యూట్రియంట్ రిచ్ ఫుడ్ అనేది మోస్ట్లీ నట్స్ లో దొరుకుతూ ఉంటాయి. నట్స్ లైక్ ఆల్మండ్స్, క్యాష్యూ, ఫ్లాక్స్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, సెసమే సీడ్స్, వాటర్ మెలాన్ సీడ్స్, చియా సీడ్స్. ఈ సీడ్స్ లో మనకి మెగ్నీషియం, ట్రిప్టోఫాన్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇది మన హార్మోన్స్ అయిన ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ ని బ్యాలెన్స్ చేయడమే కాకుండా మనకి సెరటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ ని కూడా ప్రొడ్యూస్ చేసి మనకి మూడ్ అనేది ఎలివేట్ చేస్తూ ఉంటుంది. అలాగే హార్మోన్స్ ని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. సో ఈ నట్స్ అనేవి మీరు ఏదర్ సోక్ చేసుకొని తినొచ్చు, లేదా రోస్టెడ్ ఫామ్ లో తీసుకోవచ్చు, లడ్డూ లాగా చేసుకొని తినొచ్చు, లేకపోతే ఏదైనా కర్రీస్ లో పౌడర్ ఫామ్ లో కూడా వేసుకొని తినొచ్చు అనమాట. సో ఈ నట్స్ అనేవి మీ డైలీ లైఫ్ లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మీ హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. ఇంకా కొన్ని ఫుడ్స్ తీసుకున్నట్లయితే స్పినాచ్. ఈ స్పినాచ్ లో కూడా మనకి మెగ్నీషియం లెవెల్స్, ఇంకా ట్రిప్టోఫాన్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇది మన మూడ్ ని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇంకా వీళ్ళలో స్టమక్ బ్లాటింగ్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా. సో అలాంటి వాళ్ళు బనానాస్, వాటర్ మెలాన్, లెమన్ ఇలాంటివి తీసుకుంటూ ఉండడం వల్ల స్టమక్ బ్లాటింగ్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఇంకా బనానా అనేది పొటాషియం రిచ్ కాబట్టి వీళ్ళలో వాటర్ రిటెన్షన్ ఉంటుంది కాబట్టి ఈ బనానాస్ తీసుకోవడం వల్ల ఈ వాటర్ రిటెన్షన్ కూడా తగ్గుతూ ఉంటుంది.
సో పీరియడ్స్ వచ్చే 12 డేస్ ముందు లేదా 10 డేస్ ముందు కానివ్వండి, నేను చెప్పినట్లు మీరు సాల్ట్ ని రెస్ట్రిక్ట్ చేసుకుంటూ రావడం, రా డైట్ ని ఎక్కువగా తీసుకుంటూ ఉండడము, నేను చెప్పిన సీడ్ సైకిల్ అనేది ఫాలో అవుతూ ఉండడము, ఇలా చేయడం వల్ల పిఎంఎస్ నుంచి రిలీవ్ అవ్వచ్చు. అలాగే మన హార్మోన్స్ కూడా బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. ఇంకా వీళ్ళకి సైకలాజికల్ సింటమ్స్ అయిన యాంగ్జైటీ, డిప్రెషన్, నిద్ర పట్టకపోవడం ఇలాంటి వాటికి అరోమా థెరపీ అనేది బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. లైక్ లావెండర్ ఆయిల్ కానివ్వండి, టీ ట్రీ ఆయిల్ కానివ్వండి, లెమన్ గ్రాస్ ఆయిల్ కానివ్వండి, ఈ ఆయిల్స్ ని మీరు స్మెల్ చూడడము లేదా ఈ ఆయిల్స్ తో మసాజ్ తీసుకోవడం వల్ల కూడా మీ మూడ్ అనేది ఇంప్రూవ్ అయ్యి, స్లీప్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అయ్యి మీకు ఈ సింటమ్స్ నుంచి రిలీవ్ అవ్వచ్చు. ఇంకా ఆక్యుపంక్చర్ ది బెస్ట్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆక్యుపంక్చర్ అనేది పెయిన్ కి, న్యూరో ఎండోక్రైనల్ సిస్టమ్ కి, ఇంకా స్లీప్ కి రీసెర్చ్ లో ది బెస్ట్ గా ప్రూవన్ అయింది. ఆక్యుపంక్చర్ ఎలాంటి పెయిన్ లేకుండా ఈ ఆక్యుపంక్చర్ అనేది 5 నీడిల్స్ తో మెరిడియన్ ని బేస్ చేసుకొని, పేషెంట్ కండిషన్ ని బేస్ చేసుకొని ఈ ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటాము. ఇంకొకటి హిప్ బాత్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాము. ఈ హిప్ బాత్ లో కూడా హాట్ హిప్ బాత్ తీసుకోవడం వల్ల వీళ్ళకి పిఎంఎస్ టైంలో వచ్చే అబ్డామినల్ క్రాంప్స్ ని తగ్గించడమే కాకుండా ఓవరీస్ కి, యూటరస్ కి బ్లడ్ సప్లై అనేది ఇంప్రూవ్ చేసేసి వాటి ఫంక్షన్ ని ఇంప్రూవ్ చేయడానికి, ఇంకా హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయడానికి కూడా ఈ హిప్ బాత్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. సో ఈ పిఎంఎస్ టైంలో వీళ్ళు చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల పిఎంఎస్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే మీ స్లీప్ ప్యాటర్న్ అనేది ఒక ఫిక్స్డ్ టైంలో ఉంచుకునేలాగా చూసుకోండి. నైట్ 10-11 లోపల పడుకునేలాగా, మార్నింగ్ 4:30 లోపల లేచేలాగా ఇలా ఫిక్స్డ్ టైమింగ్ కనుక మీరు ఫాలో అవుతున్నట్లయితే ఈ స్లీప్ సైకిల్ అనేది మీ మెన్స్ట్రువల్ సైకిల్ ని రెగ్యులేట్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే మీ హార్మోనల్ సైకిల్ ని కూడా ఫిక్స్ చేస్తూ ఉంటుంది. ఇంకా న్యూట్రిషనల్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండడము, ఫిజికల్ యాక్టివిటీస్ అనేది చేస్తూ ఉండడం, ఏదైనా యోగా కానివ్వండి లేకపోతే ఇంకేదైనా ఏరోబిక్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, ఇలాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వల్ల మీకు మీ హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ లోకి వస్తూ ఉంటాయి. ఇన్ కేస్ ఇది మీరు నెగ్లెక్ట్ చేసినట్లయితే, ఈ కేస్ అనేది 6 మంత్స్ కంటే మీరు ఎక్కువగా ఫేస్ చేస్తున్నట్లయితే ఇది మీరు క్రానిక్ గా బాధపడి క్రానిక్ కండిషన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. దీనివల్ల మీరు చాలా రకాల సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ని కూడా ఫేస్ చేయాల్సి ఉంది. వన్స్ ఈ కండిషన్ అనేది క్రానిక్ గా తయారైనప్పుడు మళ్ళీ దాన్ని నార్మల్ గా తీసుకురావడానికి చాలా కష్టం అవుతూ ఉంటుంది. సో మీరు ఈ చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ ని మోడిఫై చేసుకొని మీ పిఎంఎస్ ని ఎంత వీలైతే అంత త్వరగా రిలీవ్ చేసుకోండి. ఇంకా ఈ హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయడానికి ది బెస్ట్ మెడిటేషన్ అని చెప్పుకోవచ్చు. జనరల్ గా మనకి ఈ హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ అనేవి మనకి పీరియడ్స్ టైంలో వస్తూ ఉంటాయి. మనం ఏదైనా ఆలోచించినా కూడా హార్మోన్స్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. క్లైమాటిక్ కండిషన్స్ కి కూడా ఈ హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో వీటన్నిటి వల్ల కూడా హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఇంకొకటి ఏంటి అంటే, ఇంతకు ముందు ఆడవాళ్ళలో అయితే 17 నుంచి 18 ఇయర్స్ లోపే వీళ్ళకి మ్యారేజ్ అయిపోవడము, పిల్లలు పుట్టడము, దీని వల్ల వాళ్ళకి హార్మోన్స్ అనేవి కరెక్ట్ గా యూటిలైజ్ అయిపోయాయి. కానీ ఇప్పుడున్న జనరేషన్ ఏంటి అంటే, వాళ్ళు మ్యారేజ్ టైం వచ్చేసరికి 32 ఇయర్స్ కి అయిపోయింది. అంటే చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది. సో ఈ టైంలో ఏమవుతుంది అంటే, హార్మోన్స్ కరెక్ట్ గా యూటిలైజ్ అవ్వకపోవడం వల్ల, హార్మోన్స్ అనేవి ఎక్కువగా అయిపోవడం వల్ల కూడా ఈ పిఎంఎస్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడున్న జనరేషన్ ని వాళ్ళ లైఫ్ స్టైల్ ని మోడిఫై చేసుకొని త్వరగా పెళ్లి చేసుకోండి అంటే అయ్యే పని కాదు. సో దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి ది బెస్ట్ సొల్యూషన్ మెడిటేషన్. మెడిటేషన్ వల్ల మన బ్రెయిన్ ని, ఆలోచనలని, ఇంకా మన హార్మోన్స్ ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఎలాంటి మెడిటేషన్ మీరు ఫాలో చేయాలన్నది మీ కండిషన్ బట్టి మీకు ఏ మెడిటేషన్ అయితే సూట్ అవుతుందో అది మేము సజెస్ట్ చేస్తూ ఉంటాము. పిఎంఎస్ తో బాధపడే వాళ్ళు ఇంకా లేట్ చేయకుండా నేను చెప్పిన టిప్స్ అనేవి ఫాలో అవుతూ, అది మీకు ఇంకా సివియర్ గా అనిపిస్తే మా స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలయానికి వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అయితే మీకు తగ్గ ఆక్యుపంక్చర్, హిప్ బాత్ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ మెడిటేషన్ టెక్నిక్స్ ని ఫాలో అవుతూ మీ పిఎంఎస్ ని రిలీవ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.